హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ వీడియోని లైక్ చేయట్లేదు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమ్స్ సంబంధించి చాలా మంచి టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. సో కావాల్సిన వాళ్ళు 99 రూపీస్కి 2 months వ్యాలిడిటీతో తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. డైలీ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ 2023 కంప్లీట్గా, అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు, అలాగే ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించిన కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి. మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మొత్తం 298 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రకాశం జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇతర జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతాయి. సో అక్కడ రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ప్రకాశం డిస్టిక్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 298 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి గమనిద్దాము. ఇక్కడ పోస్టులు ఒకసారి గమనిస్తే అనెస్థీషియా టెక్నీషియన్ 10 ఉన్నాయి, అటెండర్ 36 ఉన్నాయి, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, అలాగే టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ మనకు కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 ఉంది, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1 ఉంది, డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 5 ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 35 ఉన్నాయి, ఎఫ్ఎన్ఓ 4 ఉన్నాయి, జనరల్ డ్యూటీ అటెండర్ 61 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ అత్యధికంగా 33 వ్యాకన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. జూనియర్ అసిస్టెంటు, అలాగే అటెండర్ 61 వ్యాకన్సీస్ ఉన్నాయి. అటెండర్కి కేవలం 10th క్లాస్ అర్హత మాత్రమే ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ 18 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకు ల్యాబ్ అటెండర్ గ్రేడ్ 2కి సంబంధించి 20 ఉన్నాయి, లైబ్రరీ అసిస్టెంట్ 4 ఉన్నాయి, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, ఎంఎన్ఓ 3 ఉన్నాయి, మార్చురీ అటెండర్ 7 ఉన్నాయి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 ఉంది, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 9 ఉన్నాయి. నెక్స్ట్ పీఈటీకి సంబంధించి 1 వ్యాకన్సీ ఉండడం జరిగింది. సో ఇవి కాకుండా స్టోర్ అటెండర్కి సంబంధించి 4 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. హౌస్ కీపర్కి సంబంధించి 2 వ్యాకన్సీస్. టోటల్గా 298 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఇందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏవి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏవి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. టోటల్గా 298 ఉద్యోగాలకు సంబంధించి ఇది ఇక్కడ మనకు అవుట్సోర్సింగా కాంట్రాక్టా, అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వీడికి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైపిస్ట్ ఆర్ డిఈఓ కూడా 1 వ్యాకన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలను మనకు 27వ తేదీ డిసెంబర్ రిలీజ్ చేశారు. 6వ తేదీ వరకు టైం అయితే ఉంది. వీటిని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, అలాగే జీజీహెచ్ ఒంగోలు ఇక్కడ మనకు భర్తీ అయితే చేస్తున్నాయి. సో అక్కడే మనం వర్క్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, జీజీహెచ్ ఒంగోలులో, గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్లో, అలాగే గవర్నమెంట్ స్కూల్ నర్సింగ్లో, సో ఏదైతే ఒంగోలులో ఉన్నాయో, మార్కాపురంలో ఉన్నాయో హాస్పిటల్స్, సో అక్కడైతే మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన సమాచారం తెలుగులో కూడా పోస్ట్ చేశారు. అఫీషియల్ సైట్లో మనకు నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. 6వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు వ్యక్తిగతంగా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మరియు శ్రీ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఒంగోలు వారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒంగోలులో ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల ఒంగోలు, ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం, ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల మార్కాపురం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఒంగోలు మరియు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల ఒంగోలు నందు వివిధ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు డీటెయిల్డ్గా సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో పాత ఏదైతే మనకు ప్రకాశం డిస్టిక్ అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు లేకపోతేనే ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. సో మెయిన్గా మనకు అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th అర్హత ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు కంప్యూటర్ ప్రోగ్రామర్కి డిగ్రీ విత్ కంప్యూటర్, అలాగే పీజీడీఎంఏ ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. ల్యాబ్ అటెండర్కి 10th ఉంటే సరిపోతుంది. లైబ్రరీ అసిస్టెంట్కి లైబ్రరీ సైన్స్కి సంబంధించిన కోర్స్ ఉండాలి.
ఎంఎన్ఓ 10th ఉంటే సరిపోతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బీటెక్ చేసి ఉండాలి. ఫార్మసిస్ట్ బీ ఫార్మసీ చేసి ఉండాలి. పీఈటీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీఈటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి. స్టోర్ అటెండర్ 10th ఉంటే సరిపోతుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీటెక్ ఐటీ కానీ సిఎస్సి కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. టైపిస్ట్ డిఈఓ డిగ్రీ కానీ విత్ కంప్యూటర్ లేకపోతే పీజీడి ఏదైతే పీజీ డిప్లొమా చేసి ఉండాలి. ప్యాకర్ 10th ఉంటే సరిపోతుంది. సో ఇది క్వాలిఫికేషన్స్. మీకు ఏ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ కావాలంటే ఆ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్గా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 6వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ని స్క్రూటినీ చేస్తారు 8వ తేదీ నుండి 17 వరకు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 18వ తేదీ పోస్ట్ చేస్తారు. గ్రివెన్సెస్ ఏమైనా ఉంటే 22వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 24వ తేదీ ఇస్తారు. దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ జనవరి 30వ తేదీ ఇచ్చేస్తారు. సో వీటికి సంబంధించిన ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు 300 రూపీసు, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ బీసీ అభ్యర్థులు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు ఈ పేరు మీద డీడీ తీసి మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనేది పే చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో అదైతే మనమైతే చూసుకోవచ్చు. సో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇక్కడ మనకు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఇది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ ఫోటో అతికిచ్చి డీడీ 200 రూపాయలు ఉండే అభ్యర్థులు 200 రూపాయలు, 300 రూపాయల అభ్యర్థులు 300 రూపాయలు పే చేసి సో దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. చూసి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.